పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతారు. స్వప్న అయితే రెడీ చేస్తుంది. ఓకే వర్క్ చేయి, టైం అయింది. చూసుకోరా బ్యాగ్ కంబాక్స్ అవన్నీ కరెక్ట్ ఉన్నాయో ఒక్కసారి చెక్ చేసుకో. చెక్ చేసుకో ఒక్కసారి ఫాస్ట్గా. కంబాక్స్ కానీ నోట్బుక్స్ కానీ అన్నీ రెడీ కరెక్ట్ ఉన్నాయా? ఓకే చూసుకోలే. ఓకే ఓకే పెట్టేసేసుకో. ఓకేనా? ఓకే రైట్. పెన్సిల్ చిన్నగా అయింది కదరా, ఉండను పో. ఓకే డ్రాప్ చేసి రావాలి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరు ఈయన బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే పిల్లలు రెడీ చేసి స్కూల్కి పంపిస్తున్నా. ఇది పట్టుకో మెల్ల మెల్ల, అవి చాలా వెయిట్ అయినాయి బ్యాగులు. నాన్న బాయ్ చెప్పు నాన్నమ్మకి, దూసుకెళ్ళ నాన్నమ్మ పోతుంది అప్పటికి. చెల్లెలకి చెప్పిరా? చెల్లెలు ఏం చేస్తుంది? చిన్ని పోతురు పిల్లలు స్కూల్ దగ్గర దించేస్తా. పాండ్బెట్ట ఉంటుంది. అరే నా చెప్పులు వేసుకొచ్చుకుంటా, చెప్పులు వేసుకొచ్చుకోవాలి. దాని కదా బ్యాగులు కదా ఇందులో పెట్టి షీట్ పెట్టి ఒక్క నిమిషం. ఇంకో బ్యాగ్ పెట్టి. ఓకే నాన్న కూర్చోండి, మీరు కూర్చోండి. బాయ్ వారు, బాయ్ నికి. సరే బాయ్ నాన్న. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నేను స్వప్న నాయన ఇంకా మా దూసుకాల చిన్న అయితే చేను దగ్గరకు వచ్చినాము. చేను దగ్గరకు వచ్చి ఇంకా గోకరకాయ అయితే దంపినాము కదా, ఒక సంచెడు గోకరకాయ దంపేసినాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే పిల్లలు మళ్ళీ తినడానికి ఇంటికి వస్తారు. ఇంటికి వెళ్ళి ఇంకా మేము కూడా తినకుండా వచ్చినాం కాబట్టి ఆకలి అవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంకా అన్నం తినాలి. మేము ఆకలిగా ఉన్నది కాకుండా ఇంకా దూసుకాల చిన్నిని కూడా తీసుకొచ్చినాం చేను కాబట్టి ఆమె కూడా ఆకలిగా ఉన్నది. అవతల నాయన చిన్న అయితే టమాటాలు ఉన్నాయేమో అని దింపుతారు. టమాటాలు ఏం లేవు, ఎన్నో ఒకటి ఉంటాయి, కిలో వెళ్తాయి లేవు అంతే, మన కూరకే వస్తాయి. ఈ గోకరకాయ సంచి అయితే ఇంకా నేను షెడ్ దగ్గర తీసుకోవద్దు. పుండికూర నాయన అని అడుగుతున్నా. నాయనా ఓ నాయనా పుండికూర కావాలా? ఏమొద్దా? వద్దంట పట్టు, వద్దంట పట్టు. అయినా అది ముదిరిపోయినట్లు అయింది, మనం తీసుకుపోయినా కూడా అంగళ్ళు ఎవరు తీసుకుంటలేరు. వర్షానికి పెద్దగా పోదు, ఏమొద్దు. ఓకేనా? ఈ సంచి నేను టమాటాలు ఏం లేవు, కొన్నే ఉన్నాయి. ఆడుకో, నువ్వు మేత చొప్ప కట్ చేయి, మేత ఆవులకు మేత వేసి ఆవులు అక్కడ బయట కట్టేసిన తీసుకొచ్చి షెడ్లో కట్టేద్దాం. నువ్వు గడ్డి కట్ చేస్తే నేను వాటిని తీసుకొస్తా. ఓకేనా? వెళ్దాం పా. ముసురు పడుతుంది, పిల్లలు తినడానికి వస్తారు, ఏడుస్తారు పిల్లలు. మళ్ళీ అమ్మ నువ్వు ఇంటికానే ఉండమ్మా, నేను స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి అలా నువ్వు లేకుంటే నేను తినను చూడు మళ్ళీ అది ఇది అన్నాడుగా ఆడు. సరే వెళ్దాం పా. ఆవులను అయితే కట్టేసి ఇంకా మేత చొప్ప వేసినాము, ఇంకా కోడెకు కూడా వేసేసినాము. ఈ ఆవు అయితే మొన్న డెలివరీ అవుతుంది అని చెప్పినాం కదా, డెలివరీ అయింది. దాన్ని లేగదూడని చూపిస్తా ఒకసారి. ఇంకా అక్కడ కూర్చుంది కదా, అది మొన్న ఎంకసిరికి డెలివరీ అయింది. అది ఇదేమో ఫస్ట్ పుట్టింది కదా, అదేమో ఎంకసిరికి పుట్టింది. ఇదేమో మొగది, అదేమో ఆడది. ఇది మేత మేయడానికి వచ్చింది కాబట్టి ఇంకా మేత మేస్తుంది. 15 days అవుతుంది ఇది పుట్టి, మేత మేస్తుంది. అందుకని ముంగల గడ్డి వేసినాము. అదేమో 3 days అవుతుంది కాబట్టి ఇప్పుడు మేయది మేత. పాలపైనే ఆధారపడి ఉంటుంది అది. ఇప్పుడు ఒక వారం రోజులు అట్లయితే మేత మేస్తుంది అది కూడా.
వెళ్దామా ఇంకా ఇప్పుడైతే వర్షం వస్తుంది, సన్నం ముసురు వస్తుంది వర్షం అంటే. ఇంకా స్వప్న అయితే వర్షంలోనే గిన్నెలు దమ్ముతుంది. వాన పోయిన తర్వాత దోమొచ్చు కదా. అట్లానా. ఎట్లా స్నానం చేసుకుంటా అని ఇంకా తడుచుకుంటా అట్లేదు ఉంటావు. ఎట్లా స్నానం చేసేది కాబట్టి ఏం కాదు అన్నట్టు. ఇక చేనికి వెళ్తున్నా నేను మళ్ళీ. ఇక ఇంకేమవుతుంది, ఇంకా పోదాం. వర్షం కంటిన్యూ అయ్యేటట్టుంది కదా, పోతాం అలా. ఓకేనా. టైం ఎంత అవుతుంది? పిల్లలు 4 గంటలకు వస్తారు కదా. అవును 3:30 అవుతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే నువ్వు స్నానం చేసుకొని పిల్లల కోసం చూసుకుంటుండు, సరేనా. వర్షం పడుతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఇంటికి రావడానికి. మంచిది, టైం చూసుకుంటుండు. సరే నేను వెళ్తున్నా మరి చేనికి.